ఎస్, ఈ క్వశ్చన్ చూడండి. ఏ టు బి ఇచ్చాడు, బి టు సి ఇచ్చాడు, రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు. దీన్ని ఎట్లా చేయాలంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్. దీన్ని ఎట్లా చేస్తాను అంటే నేను ఏ బై బి ఈక్వల్స్ టు 3/4 చేస్తాను. ఇప్పుడు ఏ వాల్యూ రాస్తా దీని నుంచి ఏ ఈక్వల్స్ టు 3/4 ఇంటూ బి. ఏ వాల్యూ వచ్చింది నాకు. ఏ వాల్యూని ఏం చేస్తా అంటే నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే ఏ వాల్యూ ఎంత 3/4 బి ప్లస్ 2b ఈక్వల్స్ టు 55. దీని నుంచి ఎల్సిఎం తీస్తా, 4 వస్తుంది. 3b ప్లస్ 8 వస్తుంది, ఇక్కడ 8b ఈక్వల్స్ టు 55. 11b ఈక్వల్స్ టు ఇది వెళ్తే 220 అవుతుంది. 20 బి వాల్యూ ఎంత వచ్చింది 20. బి వాల్యూ వచ్చింది మనకు. ఇప్పుడు బి వాల్యూ తీసుకొని ఏ వాల్యూ తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏ ఈక్వల్స్ టు 3/4 ఇంటూ 20. 4 1 4 5. ఏ వాల్యూ ఎంత వచ్చింది 15. ఇప్పుడు ఏ వాల్యూ కావాలి మనకు, సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ బి అంటే 20 కదా, మైనస్ సి ఈక్వల్స్ టు 35. దీని నుంచి 60 మైనస్ 35 ఈక్వల్స్ టు సి. సి ఈక్వల్స్ టు 25 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో ఇండివిజువల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. ఎంత వస్తుంది ఈ ఈక్వేషన్లో 3 ఇంటూ 15 ప్లస్ 2 ఇంటూ 20 మైనస్ ఈ వాల్యూ ఎంత 25 ఈక్వల్స్ టు ఇక్కడ 45 ప్లస్ 40 మైనస్ 25 85 మైనస్ 25 ఎంత 60. ఇది ఆన్సర్. మన ఎగ్జామ్ వాళ్ళు అయితే పెద్ద చేస్తే 2 minutes 3 minutes పక్క తీసుకుంటుంది. మనం సింపుల్గా చేద్దాం. దీన్ని ఇంకో విధంగా ఎట్లా చేయొచ్చు అంటే ఏ టు బి టు సి తీసుకుందాం. ఇప్పుడు మనకు 2 రేషియో ఇచ్చినప్పుడు ఏ టు బి టు సి వాల్యూ తీసుకోవడం వస్తుంది కదా. నేను ఏం చేస్తాను అంటే 3:4 4:5 రాసుకొని ఏ టు బి టు సి వాల్యూ తీస్తాను. ఎంత వస్తుంది 12:16:20 వస్తుంది. దీన్ని చిన్న రాసుకుంటా. 4తో క్యాన్సిల్ అవుతుంది. 4 3 12 4 5. ఇప్పుడు ఏ టు బి టు సి వాల్యూ ఎంత వచ్చింది నాకు 3:4:5 వచ్చింది. ఇప్పుడు నేను ఏ ఏమనుకుంటా అంటే 3x అనుకుంటా, బి 4x, సి 5x అనుకుంటా. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి. ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు ఇది ఏని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ ఈక్వేషన్ దేనికి పనికి రావండి. నేను ఇప్పుడు చేసే మోడల్ని ఇది ఒకటే తీసుకుంటాం, ఇది అవసరం లేదు మనకి. ఇప్పుడు ఈ ఏని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఎక్స్ వాల్యూ వస్తుంది నాకు 3x ప్లస్ 2 ఇంటూ 4x ఈక్వల్స్ టు 55. 8x ఎంత డైరెక్ట్ రాసేస్తున్నాను. 11x ఈక్వల్స్ టు 55. 11 1 11 5 x ఈక్వల్స్ టు 5 వచ్చింది. 5 వచ్చింది కదా, x 5 వచ్చింది. ఇప్పుడు నాకు ఏ యాక్చువల్ వాల్యూ వస్తుంది, రియల్ వాల్యూ వస్తుంది. ఏ ఈక్వల్స్ టు 15, బి ఈక్వల్స్ టు 20, సి ఈక్వల్స్ టు 25 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ని సింపుల్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. మీకు ఏ మెథడ్ నచ్చిందో కామెంట్ చేయండి.